My name is Manikumari, studying MPSW second year, Dr. B.R. Ambedkar Vocational Junior College. పొల్యూషన్ చెప్పేది పొల్యూషన్లో చాలా రకాలు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, రేడియేషన్ కాలుష్యం, నీటి కాలుష్యం. ఇప్పుడు చెప్పేది నీటి కాలుష్యం. నీటి కాలుష్యం అంటే మానవ కార్యకలాపాల వలన నదులు, సరస్సులు, సముద్రాలు వంటివి కలుషితం కావడాన్ని నీటి కాలుష్యం అంటారు. నీటి కాలుష్యం అంటే మానవ కార్యకలాపాల వలన నదులు, సరస్సులు, సముద్రాలు వంటివి కలుషితం కావడాన్ని నీటి కాలుష్యం అంటారు. ఇది మానవులలో, జంతువులలో యొక్క కాలుష్యం వంటివి సహజ వనరులకు కలుషితం కావడాన్ని నీటి కాలుష్యం అంటారు. వాయు కాలుష్యం అనగా వాహనాలలో గాలిలో విడుదలయ్యే విడుదల అయ్యే పొగ, ధూళి వంటివి కలుషితం కావడానే మనుషులకు ఎక్కువ శ్వాసకోశ వ్యాధులు అనేటివి ఎక్కువగా వస్తాయి. జంతువులు అనేటివి కూడా చనిపోతాయి వాయు కాలుష్యం వలన. భూ కాలుష్యం నేలలో హానికరమైన పదార్థాలు వంటివి లేదా మృతిక సారవంతంగా లేనట్లయితే, సేంద్రియ ఎరువులు లేనట్లయితే పదార్థాలను నేల కాలుష్యం అంటారు. నేల కాలుష్యం యొక్క నియంత్రణ అధిక మొత్తంలో రసాయన ఎరువులు. పంట పొలాలలో ఎక్కువ రసాయన ఎరువులు వాడడం వల్ల నేల కాలుష్యం అనేది జరుగుతుంది. అందువలన సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడాలి. ప్లాస్టిక్ ద్వారా నియంత్రణ. ప్లాస్టిక్ని వీధిలో ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల నేల కాలుష్యం జరుగుతుంది. చెట్లను నరకడం వలన, చెట్లను ఎక్కువగా కొట్టేయడం వలన వాయు కాలుష్యం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అందువలన మానవులకు శ్వాసకోశ వ్యాధులు అనేటివి వస్తుంటాయి. భూ కాలుష్యం నేలలో హానికరమైన పదార్థాలు లేనట్లయితే, మృతిక సారవంతంగా లేనట్లయితే, సేంద్రియ ఎరువులు లేనట్లయితే దానినే భూ కాలుష్యం అంటారు. అధిక మొత్తంలో సేంద్రియ ఎరువులు. పంట పొలాల్లో ఎక్కువగా రాసాయనిక ఎరువులు వాడడం వలన నేల కాలుష్యం జరుగుతుంది. అందుకు సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడాలి. చెట్లను నరకడం ద్వారా. అడవులలో చెట్లను ఎక్కువగా నరకడం వలన వాయు కాలుష్యం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. దాన్ని కాల్చడం వలన. అందుకు చెట్లను పెంచాలి. కాలుష్యాన్ని మొత్తానికి తగ్గించాలి.